ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఓకే, నార్మల్లీ ఇప్పుడు తెలంగాణలో పుట్టి పెరిగిన ఆమె, మీరు కంప్లీట్లీ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె. బట్ లాస్ట్ టైం అది ఈస్ట్ గోదావరి స్లాంగ్ కంప్లీట్లీ. ఈసారి వచ్చేసరికి కూడా న్యూట్రల్ గానే మాట్లాడుతున్నారు. నాకు అంత తెలియట్లేదు. అంటే ఫస్ట్ ఫిల్మ్ లో కూడా న్యూట్రల్ గానే. అదే ఆల్మోస్ట్. అంటే ఇక్కడ నార్మల్లీ నేను ఈస్ట్ గోదావరి అబ్బాయిని. ఓకే నేను తెలంగాణ డైలెక్ట్ మాట్లాడమంటే మాట్లాడలేను. ఓకే ఉంటది కదా, నేటివిటీ తెలిసిపోద్ది. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ న్యూట్రల్ స్లాంగ్ లో ఉండడానికి కారణం? అంటే కంప్లీట్లీ న్యూట్రల్ గానే మాట్లాడతారా బయట కూడా? అంటే ఇండస్ట్రీ వాళ్ళతోని న్యూట్రల్ తెలుగు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. Exactly, ఇవాళ ఆవిడ కూడా exactly. చెప్పారు అదే. Mm. వెరీ అంటే కొంచెం షుగర్ కోటెడ్ తెలుగు వస్తుంది అనమాట, రెస్పెక్టబుల్ గా ఉండడానికి. ఇంట్లో ఫ్రెండ్స్ వాళ్ళందరితో మళ్ళీ తెలంగాణనే వస్తుంది కంప్లీట్. పండుగాడు అలాగే మాట్లాడతారా? ఏందిరా పండుగ? వాట్ ఇస్ దిస్ పండు? నేను ఒక వెబ్ సిరీస్ చేశాను ఫస్ట్ లో, ఓకే మిస్టర్ ఫ్రెండ్. అదొక్క రీల్ ఫుల్ ఫేమస్ అయింది. చైల్డ్హుడ్ క్రష్, చైల్డ్హుడ్ లో వీళ్ళిద్దరు, ఈమెకి క్రష్ అన్నమాట. పెద్ద అయిన తర్వాత ఈమె బాస్ అవుతుంది యాక్చువల్లీ మనవాడికి. సో వాడికి ఫోన్ కాల్ చేసి ఆ డైలాగ్ అది. సరే అప్పటికి అది అయింది. ఇప్పుడు క్రష్ ఎవరు? నో క్రషెస్ అసలు. అందరూ నన్ను బాయ్స్ అందరు నన్ను, మనం గర్ల్స్ అందరూ బాయ్స్ ని బ్రోజ్ ఆన్ చేస్తాం కదా, అలా నన్ను అక్క అనేస్తున్నారు. Oh, అక్క అంటే shit. అన్నారు, Okay. అక్క ఐ లవ్ యూ, అక్క విల్ యూ మ్యారీ మీ. నువ్వు అక్క అన్నా, నువ్వు ఇట నుండు అట నుండు అసలు. సో ఇంకా నేను యూనివర్సల్ అక్కనే అయిపోయాను. అక్క ఓకే, తప్పుగా అనుకోకూడదు. పొరపాటు ఆంటీ అనట్లేదు కదా లాస్ట్ ఎఫెక్ట్ వల్ల. నో నో నో, ఐ వాజ్ వెరీ హ్యాపీ నన్ను ఆంటీ అన్న, ఎందుకంటే ఆ కామెడీ పండింది నాకు, సినిమాకి వర్కౌట్ అయింది, నాకు చాలు అనుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు కదా బయట కనిపించినప్పుడు, కాత్యాయిని భోజనం చేసావని చెప్పి. ఇప్పటికి ఎస్. సో మీరు Q&Aలో తప్పించేసుకున్నారు, పుట్టినిల్లు మెట్టినిల్లు అని చాలా తెలివిగా తప్పించుకున్నారు. కాదు, చాలా ర్యాండమ్ గా చెప్పాను నేను అది. ఆ, అంటే ఫస్ట్ ఇది మెయిన్ అంతే కదా. ఇప్పుడు రెండు ఫస్ట్ అయితే నేను యాక్టర్ అవుదామనే వచ్చాను ఇక్కడికి మా ఊరు నుంచి. సో ఆ ట్రయల్స్లో ఈ హోస్టింగ్ కంఫర్ట్ అయిపోయింది, ఇక్కడ చాలా కంఫర్టబుల్ జోన్ క్రియేట్ అయిపోయింది, అండ్ ఫ్యామిలీ ఇష్యూస్. సో ఇంక ఇదేదో బాగుంది కదా అని ఇక్కడ అయిపోయాను. సో ఇప్పుడు వచ్చింది మెయిన్ కాజ్ అది కదా. సో అది వస్తున్నప్పుడు ఇప్పుడు నీకు అది ఇష్టమా ఇది ఇష్టమా అంటే ఎలా చెప్తాను చెప్పండి. సో అందుకని ఆ రోజు అలా ఆల్ ఆఫ్ సడన్గా అలా వచ్చేసింది. సో రెండు కళ్ళు లాగా అనమాట. సో అది చేసుకుంటాను, ఇది రెండు కళ్ళలాగా ఓకే. ఇప్పుడు రెండు ఒకేసారి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం ఈ సినిమాకే కొన్ని మార్నింగ్ మధ్యలో- షూటింగ్ చేస్తారు, ఈవినింగ్ హోస్ట్ చేస్తారు. లేదు అలా అక్కడ ఒప్పుకోరు కదా, అది అవుట్డోర్ న్యూజిలాండ్ లోనే ఎక్కడో సెట్ చేశారు. బట్ షీఈ్ ఇన్ డిమాండ్ అండి, షీ విల్ డూ ఇట్ అండి. ఎందుకు చేయకూడదు? నాకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఇలా ఎందుకు అడుగుతారు? ఒక్క ఈవెంట్ మాత్రం షూట్ నుంచి వచ్చి చేశాను, ఒక ప్రెస్ Okay, మీట్ మాత్రం ఈ షూట్ నుంచి వచ్చి. సో ఇక్కడ లోకల్లో ఉంటే అట్లీస్ట్ అది బెటర్. మార్నింగ్ 6 to 6 కాల్ షీట్ ఉంది అనుకోండి, సో వచ్చి చేసుకోవచ్చు. ఓకే, ఈవినింగ్ అంటే ఉంటే దగ్గరలో అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా అంటే Outdoor ఫుల్ డే అయితే- అవుట్డోర్ అంటే ఇంకా కష్టం. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. మరి కంపల్సరీ మనకు కంఫర్టబుల్ టీమ్ ఉన్నారు అంటే, ఇప్పుడు వీళ్ళు దొరికినట్టు అందరు దొరకాలంటే కష్టం కదా. నెక్స్ట్ మూవీకి కూడా మేబీ తెలీదు ఏమవుతుందో, దేవుడి దయ వల్ల. సో నార్మల్లీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు. అంతే, అంటే ఇది obvious గా. బిగినింగ్ కాబట్టి, యాక్ట్రెస్ గా బిగినింగ్ డేస్ కాబట్టి దీనిలో పండిపోయారు, దీనిలో డిమాండ్ ఫుల్ ఉంది. మనీ పరంగా చూసుకుంటే రోజు ఈవెంట్ చేస్తూ ఉంటే వచ్చే ఇన్కమ్ తెలుసు మనకి, రెవెన్యూ ఎంత వస్తుంది. ఇది ఈ షెడ్యూల్ లేదు. రెవెన్యూ వేరు. అది ఇప్పుడు క్యాల్కులేట్ ఉంటుందా? లేదు, క్యాల్కులేషన్ నాకు ఇప్పుడున్న సినారియోకి నేను బేసిక్ గా నాకు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్న చిన్న హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు. కంపారిటివ్లీ వాళ్ళకంటే నాకే మంచిగా వస్తుంది. అవును, రెవెన్యూ అలా ఉంటది ఎక్కువ. ఐ మీన్ నేను అనేది అదే, డైలీ ఈవెంట్ ఉంటే ఆ రెవెన్యూ ఒక రేంజ్ లో వస్తది. అవును అవును. అప్పుడు మరి- ఈజీగా 30 days లో ఐ వర్క్ ఫర్ 20 to 25 days ఓన్లీ, నాట్ ఓన్లీ ప్రెస్ మీట్స్, బయట ఈవెంట్లని, కార్పొరేట్ ఈవెంట్లని, ఇన్స్టాగ్రామ్ అని, ప్రమోషన్లని, ఆ సారీస్ అని, అవ్వని ఇవ్వని. సో ఈజీలీ 20 to 25 days వర్క్ ఉన్నప్పుడు సో నాకేమి పెద్ద ఇది అనిపించలేదు. ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కదా. కానీ ఇప్పుడు కంఫర్ట్ జోన్కి వచ్చేసాను కాబట్టి, సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్సో అని. సరే చూద్దాము, దీనికోసమే కదా ట్రై చేసాం, మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎందుకు కాదనుకోవడం అని చెప్పి సో చేశాను అనమాట. బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్ నాకు, అసలు మొదట్లోనే ఇలాంటిది రావడం అసలు. నార్మల్లీ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అవును, మామూలుగా అబ్బాయి కాదు. పేరేంటి? అఖిరానందన్. అది సో ఫస్ట్ నేను మా ఆయన ఇంట్లో చెప్పినప్పుడు ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పేరే పెట్టుకుందాం అనుకున్నాం ఫస్ట్. సో దాని తర్వాత మా ఆయన అన్నాడు కదా, దేవుడు అనే పేరు ఆయనకు ఒక్కళ్ళకే ఉండాలి, సో వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకుందాం అని చెప్పి. సో అట్లా అసలు మా ఇంట్లో అయితే అట్లా ఎట్లా పెట్టుకుంటారు అది ఇది అని మా అత్తమ్మ మా మామయ్య. బట్
దాని తర్వాత అదే అక్షరంతో రావడం తనకు కూడా Okay. పెట్టాలని నక్షత్రం ప్రకారం. నక్షత్రం ప్రకారం సో అఖిరానందన్ అని పెట్టడం అట్లా ఫైనల్లీ. కానీ అప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఓజీదే ప్రెస్ మీట్ వచ్చింది. నేను గోపి గారికి ఎంత చెప్పి ఫీల్ అయ్యానో నేను. ఈసారి ఒక అవునా? రోల్ వస్తుందండి, ప్రెస్ మీట్ స్కిప్ అయినందుకు ఒక రోలే వస్తుంది. OG press meet వచ్చిందా? సో అంతకు ముందు కూడా అంతే, హరిహర వీరమల్లు అప్పుడు కూడా నేను షూట్ లోనే ఉన్నాను. ఓకే. అప్పుడు రాలేకపోయాను ఎందుకంటే వాంటెడ్లీ నేను చెప్పి పెట్టాను ఈవెంట్స్ వాళ్ళకి. సో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు కళ్యాణ్ గారిది వచ్చితే మాత్రం నాకు డబ్బులు కూడా ఇవ్వకంటే మీరు, నేను వచ్చి చేసేసి వెళ్తా అని. సో పాపం వాళ్ళు జెన్యూన్ గా కాల్ చేశారు. నేను అడిగాను కూడా గోపి గారికి, ప్లీజ్ అండి సాయంత్రం అన్నా పంపించంటే లేదండి నరేష్ గారు వెన్నెల కిషోర్ గారు ఉన్నారండి కాంబినేషన్. అవును, యాక్చువల్లీ మాకు అది ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్స్ కదా, సో వాళ్ళ పాపం వేరే సినిమా చేసుకొని వచ్చి మాకు చేసేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ డేట్స్ ఇంపార్టెంట్ కదా. అన్నారు పెద్ద కూలి పని ఇదే. అవును నిజం, చాలా ఉస్తాద్కి మరి ఏంటి ఖర్చు వేసారా? నెక్స్ట్ ఉస్తాద్ వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ ఖర్చు ఏమైనా వేసుకున్నారా? వేసాము ఖర్చు, టవల్ బెడ్షీట్ అన్ని వేసి పెట్టాము. కొంచెం రెడ్ టవల్ వేయండి. రెడ్ టవల్ రెడ్ టవల్ వేయండి, కొంచెం పని అవుతుంది. సో సుహాస్ గారిని గురించి అంటే స్టార్టింగ్ అందరూ ఇంట్రోవర్ట్ అని అంటూ ఉంటారు, బట్ నాకు తెలిసి ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒక రేంజ్ లో ఉంటుంది, బాగా కనెక్ట్ అయిన వాళ్ళకి. ఫస్ట్ సినిమాకి ఇప్పటికి ఈ డే ఎండ్కి, ఫస్ట్ డేకి డే 1 కి అప్పుడు అంబాజీపేట, ఇప్పుడు డే ఎండ్ లాస్ట్ షాట్ అవుతుంది కదా ఇందులో, అప్పటికి ఎంత మార్పు చూసారు మీరు ఆయనలో? నాకు సుహాస్ ఫస్ట్ ఫిలిం నుంచే క్లోజ్ అయినా. సో నాకు అదే అంటున్నాను, బిగినింగ్ లో ఇంట్రోవర్ట్ లా ఉండింది, బట్ వన్స్ వి బికేమ్ ఫ్రెండ్స్ అసలు వెరీ చిల్ అలా ఉండదు. స్టేజ్ మీద కొంచెం అలా భయపడతాడు అంతే గానీ వెరీ వెరీ ఆయన ఓన్లీ మైక్ పెట్టినప్పుడు ఆయన కంగారు అనమాట, కెమెరాలో లైట్లు అంతే తప్ప. సో ఆయన స్టార్టింగ్ కి ఫస్ట్ ప్రమోషన్ చేసిన ఫస్ట్ కలర్ ఫోటో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు మీకు తెలుసు కదండి నేను స్టేజ్ మీద మాట్లాడలేను, మీరు మళ్ళీ ఇంకొకటి అడగకండి. ఏదైనా అవార్డ్ ఫంక్షన్ లో కూడా అంతే, మనం మైక్ పెడితే సో ఆయన చాలా అండి ఇంకా చాలా ఇట్లా అంటా. నాకు చెప్పేస్తాడు, నువ్వే మాట్లాడేసి అన్ని కవర్ చేసేసి థ్యాంక్ యూ చెప్పేస్తా. బట్ హీ సో హెల్ప్ఫుల్ అందరికి ఆన్ సెట్ లో హెల్ప్ చేయడం అంతా, తను మాట్లాడే విధానం, బిహేవ్ చేసే పద్ధతి అంతా కూడా వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే ఇంకోటి రూట్స్ మర్చిపోలేదు. అంటే ఎక్కడ అనిపించింది అంటే నాకు, నన్ను బిగినింగ్ లో ఎవరైతే అనుకున్నారో హీరోగా నాకు ఏమీ లేనప్పుడు వాళ్ళని నేను ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి అని అన్నారు కదా, బాగా అనిపించింది చాలా మందికి. అంటే ఈ సీన్ దట్ జర్నీ అండి, యూట్యూబ్ నుంచి అంత ఓటీటీ నుంచి థియేటర్ వరకు హీస్ డన్ సో మచ్ వర్క్. అంటే ఆయనకు ఒకవేళ ఆ ఇన్సెక్యూరిటీ ఉంటే, ఇప్పుడు బికాస్ ప్రూవింగ్ టైంలో ఉన్నాను ఆల్రెడీ, నన్ను ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాననే ఇమేజ్ ఉంది, ఇలాంటప్పుడు రిస్క్ చేయొద్దని అనుకుంటారు. మంచి మంచి ఎవరైనా పైగా అప్గ్రేడ్ కోరుకుంటా ఉంటారు, ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా అప్గ్రేడేషన్ లాగా అప్గ్రేడ్ కోరుకుంటారు. సో మళ్ళీ వెళ్ళి వాళ్ళందరితో చేయడం అనేది నిజంగా లిటరల్లీ ఆ రూట్స్ మర్చిపోలేదు. సో అది గుడ్ క్వాలిటీ. అండ్ ఇంకొకటి ఇందాక అన్నారు కదా డాన్స్ నెంబర్స్, వీటి కోసం చూస్తున్నాను కంప్లీట్ ఒక డాన్స్ ప్రొఫైల్ మీద మూవీ గురించి. నార్మల్లీ ఇక్కడ మనకి స్పెషల్ సాంగ్స్ అవుతూ ఉంటాయి, మనకి కిసిక్ సాంగ్ కానీ, ఊ అంటావా మామ కానీ, పెద్ద పెద్ద హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ అందరూ చేస్తున్నారు. ఒకవేళ శివానీకి గనక ఇన్ ఫ్యూచర్ అలాంటి ఒక సాంగ్ వస్తే, మీరు నేర్చుకున్నదేమో కూచిపూడి, కొంతమంది ఏంటంటే కొన్ని ఉంటాయి మైండ్ సెట్స్, మీకు సినిమాలో ఉన్న క్యారెక్టర్ లాగా నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు, బిజినెస్ ని అర్థం చేసుకోవాలి, బిజినెస్ అంటే బిజినెస్ ఏదైనా మీరు అర్థం చేసుకోవట్లేదు సినిమాలో, అందుకని అలాంటి నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు కొంతమంది. నేను కూచిపూడి నేర్చుకున్నాను కదా, ఈ కైండ్ ఆఫ్ డాన్స్ చేయొచ్చా అనే ఫీలింగ్ ఉంటుంది. మీకు అలాంటిది ఉంటుందా? ఏదైనా చేస్తారా? నాకు డాన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఇస్ ఆర్ట్ అండి. నాకు డాన్స్ కూడా కూచిపూడియే మంచిది, ఫోక్ సాంగ్ ఆర్ ఎనీ స్పెషల్ నంబర్ ఇస్ నాట్ డాన్స్ ఫామ్ అని అట్లా ఏం లేదు. అండ్ నేను ఆ సినిమాకి హీరోయిన్ అయితే నా సినిమాలో నేను చేసుకుంటాను. ఓకే ఓకే, కండిషన్స్ అప్లై. అంటే మేము బడ్జెట్ల గురించి వింటా ఉన్నాం, ఒక్క స్పెషల్ సాంగ్ చేసి ఒక పెద్ద ఐ మీన్ ఒక స్టార్ హీరోయిన్ కంప్లీట్ సినిమా చేస్తే ఎంత వస్తుందో బడ్జెట్ ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ ఇమేజ్ కూడా నిజంగా ఆ రేంజ్ లో వచ్చింది. వన్ టవర్ సాంగ్ ఏ రేంజ్ లో వచ్చింది, కిసిక్ సాంగ్ ఏ రేంజ్ లో వచ్చింది మీకు తెలుసు. తమన్నా గారు స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఫస్ట్, అప్పటి నుంచి కాజల్ గారు, పూజా హెగ్డే చాలా మంది చేశారు. సో అలా ఉంటే డిమాండ్ ఉంటది ఈ ఒక్క సాంగ్. నా సినిమాలోనే డిమాండ్, మీరు హీరోయిన్ కాదు బట్ డిమాండ్ ఉంటది ఆ సాంగ్ చేస్తే. 4 days షూట్ ఉంటది, కాకపోతే ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అనిపించింది. 10 రోజులు షూట్ ఉన్నా నా సినిమాలోనే నేను డిమాండ్ క్రియేట్ చేసుకుంటానండి. అటు తిప్పి అడిగినా నా సినిమాలోనే. అంటే ఐ వాంట్ టు బి అ మేజర్ రోల్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఊరికి అలా చేయాలని ప్రస్తుతానికైతే ప్లాన్స్ లేవు, చూద్దాం అప్పటికి. సో ఇప్పటికి ఐ మీన్ రెగ్యులర్ గా వర్కౌట్ చేసినట్టు డాన్స్ ఏమన్నా చేస్తూ ఉంటారండి? సమ్ టైమ్స్ అండి, నాట్ ఇట్లా కంప్లీట్లీ బట్
once in a హౌ డు while. యూ డిఫైన్ డాన్స్? అంటే డాన్స్ అనేది కొంతమంది ఏంటంటే మూమెంట్స్ కాదు అంటారు, కొంతమంది ఏంటంటే జస్ట్ అది మన 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 మనసుకి ఆహ్లాదం ఇవ్వాలి అని అంటూ ఉంటారు. Yeah. మీరు ఎలా డిఫైన్ చేస్తారు డాన్స్ అనేది? For me, I think ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అండి. మనం హ్యాపీగా ఉంటే ఒకలా డాన్స్ చేస్తాము, వెన్ యూర్ వెరీ అగ్రెసివ్ ఇంకోలా డాన్స్ చేస్తాము. సో ఐ థింక్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్ట్ ఫామ్ ఏదైనా. మనం పాటలు కూడా అలాగే పాడతాం, సాడ్గా ఉంటే సాడ్ పాటలు వింటాం, హ్యాపీగా ఉంటే హ్యాపీ పాటలు వింటాం. సో అలానే ఐ థింక్ డాన్స్ ఇస్ ఆల్సో ఇట్ డిపెండ్స్, అండ్ ఇట్ మనకు అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏదైనా మనం సరిగ్గా చేస్తే. కాకపోతే మీకేంటంటే మీరు పాటలు వింటారు, డాన్స్లు వేస్తారు, అన్నీ చేసేస్తారు. సో శ్రవంతి గారితో మరి ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏదైనా ఉందా? సాంగ్ అయితే నేను సాంగ్ ఫిక్స్ అయ్యానండి. సాంగ్ ఫిక్స్ డాన్స్ కూడా ఇప్పుడే ఫిక్స్ అవ్వండి ఏదన్నా. లేను డాన్స్ కూడా, డాన్స్ అటెంప్ట్ కూడా. కాబోయే యాక్ట్రెస్ కదా, కాబోయే హీరోయిన్ కదా, సో డాన్స్ కూడా చూపించాలి కదా. నేను ఆల్రెడీ లైవ్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ సాంగ్ లాంచ్ నేనే హోస్ట్ చేశాను. అప్పుడు కూడా అప్పుడు చేశారా? అప్పుడు బాగా చేశారు ఇద్దరు కలిసి, సుహాస్ గారు. నేను అనేది మీరు స్టెప్స్ చేశారా అని అడుగుతున్నా. నేను ఆవిడతో ఏం వేయలేదు, చేద్దాం తన మరి గురించి చెప్తున్నాను నేను. అమ్మో సాంగ్ అయితే నేను ఫిక్స్, ఇంత బాగా ఆడారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా. లేదు లేదు, ఈ ట్రయల్ వర్షన్ ఇక్కడ కూడా అప్లై చేయండి, ఒక 2 స్టెప్లు వేయించండి, తెలుస్తుంది మేబీ. శ్రవంతి గారు, ఒకసారి మీరు ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ ముఖ్యంగా చూసుకోండి అని చెప్పి. చాలా మంది ఎమోషనల్ అయ్యారు కింద. అంటే ఇన్ని డేస్ నేను సఫర్ అయ్యాను, పట్టించుకోలేదు. అంటే చాలా మంది ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్, మనం పని ముఖ్యం, పనియే దైవం, ఇలా భావిస్తూ ఉంటారు. లిటరల్లీ అంతే. ఇప్పటికీ కూడా నాకు ఈరోజు హెల్త్ బాగాలే, ఇంటర్వ్యూ అనగానే వచ్చాం, ఎందుకంటే ఇది తెలియకుండా ఇది మిస్ చేయకూడదు, ఇది మన వర్క్ కదా అని చెప్పి వచ్చేస్తూ ఉంటాం. బట్ ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఫస్ట్ అదే చూసుకోండి అని చెప్పి. ఏం జరిగింది ఆ పోస్ట్ వెనక? కంప్లీట్ మాకు కొంచెం చిన్నగా స్టోరీ కావాలి. సో అది విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో కంటిన్యూగా నేను వెళ్తున్నామంటే మార్నింగ్ 6కి అక్కడ ఉండాలంటే అది ఊరి బయట, నేనంటే 4కి లేచి మొత్తం మన కార్యక్రమాలన్నీ చేసుకొని 5కి స్టార్ట్ అవుతే నేను 6కి అక్కడ ఉంటాను. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు 8-12కి అలా పంపేవాళ్ళు. అంటే దానికి అది ఒక చిన్న సినిమా కాబట్టి దానికి టైమింగ్స్ అవంతా ఏమి ఉండేది కాదు. అయ్యో నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది కదా, నేను యాక్టింగ్ అనుకున్నాను, వీళ్ళు పాపం నా కోసం ఇచ్చారు, మళ్ళీ నేను మిడిల్లో బ్రేక్ అడిగితే ఇవ్వరేమో, అలా 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 అప్పటికే ఇట్స్ బీన్ 15 to 20 days. సో ఇంకా లాస్ట్ డే అప్పుడు డాన్స్ షూట్ పెట్టారనమాట. ఇంకా కంప్లీట్గా నేను పడిపోయాను ఇంకా. సో నేను అప్పుడే ధైర్యం చేసి 2వ రోజు 3వ రోజు లేదు నేను వెళ్ళాలి, నేను చూయించుకోవాలి అని అడుగుంటే బాగుండేదేమో, అనవసరంగా అయ్యో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో, మనం కొత్త కదా అని. సో హెల్త్ దగ్గర అది నెగ్లెక్ట్ చేయకూడదు అని అనిపించి సో ఆ పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట. సో ఫస్ట్ హెల్త్ బాగుంటే కదా మనం నెక్స్ట్ పని చేసుకునేది. సో ఇప్పుడు బెటర్ అయ్యాను, ఎక్కడున్నా టైంకి బాక్స్ తెచ్చుకుంటా, కరెక్ట్ 1 o'clockకి నాప్కిన్ వేసుకొని తినేస్తా, టైం టు టైం కాఫీ తాగుతా. నేను పెద్ద డైట్ కూడా అసలు ఏం చెయ్యం మేమిద్దరం. మంచిగా తినాల్సిందే కొంచెం కొంచెం తింటాం హ్యాపీగా. సో డెజర్ట్కి మాత్రం ఫుల్ క్రేవింగ్స్ చేస్తాం. అండ్ మోర్